నమస్కారం. విజ్ఞాన క్విజ్కి స్వాగతం. ఈరోజు క్విజ్లో మీ తెలివితేటలను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వీడియోలో ప్రభుత్వ పథకాలపై మీకు ఎంత అవగాహన ఉందో చూద్దామా? మీ స్కోర్ను కమెంట్ చేయడం మర్చిపోకండి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ. ఉచిత విద్యుత్, బి. ఇళ్ల నిర్మాణం, సి. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా, డి. ఉచిత విద్య. సరైన సమాధానం ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా. ఆయుష్మాన్ భారత్ పథకం దేనికి సంబంధించినది? ఏ. గృహ నిర్మాణం, బి. ఆరోగ్య బీమా, సి. విద్య, డి. వ్యవసాయం. సరైన సమాధానం ఆరోగ్య బీమా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎవరికి వర్తిస్తుంది? ఏ. ఉద్యోగులకు, బి. వృద్ధులకు, సి. విద్యార్థులకు, డి. రైతులకు. సరైన సమాధానం రైతులకు. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం, బి. రోడ్ల నిర్మాణం, సి. క్రీడలు, డి. వ్యవసాయం. సరైన సమాధానం పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం. బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం దేనిని ప్రోత్సహిస్తుంది? ఏ. ఆరోగ్యం, బి. రైతుల సంక్షేమం, సి. బాలికల రక్షణ మరియు విద్య, డి. ఉపాధి. సరైన సమాధానం బాలికల రక్షణ మరియు విద్య. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఏమి అందిస్తారు? ఏ. ఉచిత బస్సు ప్రయాణం, బి. ఉచిత ఎల్పిజి కనెక్షన్, సి. ఉచిత ఇల్లు, డి. ఉచిత విద్య. సరైన సమాధానం ఉచిత ఎల్పిజి కనెక్షన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏ రంగానికి సంబంధించినది? ఏ. వ్యవసాయం, బి. విద్య, సి. గృహ నిర్మాణం, డి. ఆరోగ్యం. సరైన సమాధానం గృహ నిర్మాణం. అటల్ పెన్షన్ యోజన దేనికి సంబంధించినది? ఏ. ఆరోగ్యం, బి. వ్యవసాయం, సి. విద్య, డి. పెన్షన్. సరైన సమాధానం పెన్షన్. సుకన్య సమృద్ధి యోజన ఎవరి కోసం రూపొందించబడింది? ఏ. బాలికల కోసం, బి. ఉద్యోగుల కోసం, సి. రైతుల కోసం, డి. బాలుర కోసం. సరైన సమాధానం బాలికల కోసం. స్టాండప్ ఇండియా పథకం ప్రధానంగా ఎవరిని ప్రోత్సహిస్తుంది? ఏ. వైద్యులను, బి. విద్యార్థులను, సి. పారిశ్రామికవేత్తలను, డి. క్రీడాకారులను.
సరైన సమాధానం పారిశ్రామికవేత్తలను. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. పర్యాటకం, బి. డిజిటల్ సేవల విస్తరణ, సి. వ్యవసాయం, డి. గృహ నిర్మాణం. సరైన సమాధానం డిజిటల్ సేవల విస్తరణ. స్కిల్ ఇండియా పథకం దేనిని ప్రోత్సహిస్తుంది? ఏ. వ్యవసాయం, బి. క్రీడలు, సి. వైద్యం, డి. నైపుణ్యాభివృద్ధి. సరైన సమాధానం నైపుణ్యాభివృద్ధి. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఏమి అందిస్తారు? ఏ. చిన్న వ్యాపార రుణాలు, బి. పెన్షన్, సి. ఉచిత ఇల్లు, డి. ఉచిత విద్య. సరైన సమాధానం చిన్న వ్యాపార రుణాలు. హర్ ఘర్ జల్ కార్యక్రమం దేనికి సంబంధించినది? ఏ. ఆరోగ్యం, బి. రవాణా, సి. విద్యుత్, డి. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సరఫరా. సరైన సమాధానం ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సరఫరా. జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ. ఉచిత గ్యాస్, బి. ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు, సి. ఉచిత విద్య, డి. ఉపాధి. సరైన సమాధానం ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ. ఉద్యోగులకు, బి. రైతులకు, సి. వృద్ధులకు, డి. విద్యార్థులకు. సరైన సమాధానం రైతులకు. ఈ శ్రమ్ పోర్టల్ ప్రధానంగా ఎవరి కోసం రూపొందించబడింది? ఏ. ప్రభుత్వ ఉద్యోగులు, బి. అసంఘటిత రంగ కార్మికులు, సి. వైద్యులు, డి. విద్యార్థులు. సరైన సమాధానం అసంఘటిత రంగ కార్మికులు. పోషణ్ అభియాన్ ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది? ఏ. విద్యుత్, బి. పోషకాహారాన్ని మెరుగుపరచడం, సి. రోడ్లు, డి. పర్యాటకం. సరైన సమాధానం పోషకాహారాన్ని మెరుగుపరచడం. PMSVA నిధి పథకం ఎవరికి ఉద్దేశించబడింది? ఏ. ఉపాధ్యాయులకు, బి. రైతులకు, సి. వీధి వ్యాపారులకు, డి. విద్యార్థులకు. సరైన సమాధానం వీధి వ్యాపారులకు. ఉడాన్ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. వ్యవసాయ అభివృద్ధి, బి. ఉచిత రైలు ప్రయాణం, సి. సామాన్యులకు చౌకగా విమాన ప్రయాణం, డి. ఉచిత విద్య. సరైన సమాధానం సామాన్యులకు చౌకగా విమాన ప్రయాణం.
ప్లీజ్ సబ్స్క్రైబ్.